పెద్ద ఎలక్షన్ల దగ్గర నుంచి చిన్న ఎలక్షన్ల దాకా ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. అసెంబ్లీలో చూస్తున్నాం చీదరేస్తుంది. మన పిల్లలు జరిగిన అసెంబ్లీ చూస్తే ఒక హ్యాపీనెస్ అనేది జనంలో వచ్చింది. మరి దీని గురించి రాజకీయ వ్యవస్థ ఎటుపోతుంది అంటారు, ఏమంటారు? పిల్లలు మాట్లాడిన వీడియోస్ అన్ని నేను చూశాను. అలా అలా ఎందుకు చేస్తారంటే ఈ రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంది యూత్ లో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు నాతో చాలా మంది మాట్లాడుతుంటారు. ఎంపీటీసీ కావచ్చు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు చాలా మంది నాతో మాట్లాడతారు. అన్న మేము ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు రౌడీజం ఉంటది, గోండాయిజం ఉంటది, ఆడవాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు, బెదిరిస్తారు, మరి వీటిని మేము ఎలా ఎదుర్కోవాలి అని కొన్ని సలహాలు అడుగుతుంటారు. సో అవన్నీ కాదు, ప్రజాస్వామ్యంలో రౌడీజం కాదు, గోండాయిజం కాదు, డబ్బు కాదు, ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ప్రశ్నించే వ్యక్తులు ఉంటారు అన్న ఫీలింగ్ ఇలాగ మొన్న జరిగిన కార్యక్రమాలు చూసాం మనం. ఏవైతే స్టూడెంట్స్ తో చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో కూడా చేశారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంటే పిల్లలకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది అనమాట. అంటే స్పీకర్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏ రకంగా మాట్లాడతారు, ప్రోటోకాల్స్ ఏ రకంగా ఉంటాయి, సేఫ్టీ ఇవన్నీ ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది. అసలు పోటీ చేయకముందే వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది. ఒక అమ్మాయి మాట్లాడుతూ నేను రేపు రాబోయే తరంలో నేను ముఖ్యమంత్రి కూడా అవుతానని చెప్పింది ఒక అమ్మాయి. సో ఆ రకమైన స్పిరిట్ నింపాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో పోటీ చేయడమే సగం తర్వాత సంగతి. పోటీ చేసేటప్పుడు చాలా భయంతో స్టార్ట్ అవుతారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన చాలా మంది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలు చాలా మంది భయపడుతుంటారు. సో ఎందుకంటే ఇక్కడ రౌడీజం, గోండాయిజం, డబ్బు ప్రాబ్లం ఇవంతా ఉంటుంది. ఇందులో మేము నిలబడలేమో అన్న ఫీలింగ్ చూస్తారన్నమాట. సో మీరు నిలబడతారా, ఓడుతారా, గెలుస్తారా అనేది కాదు. ఖచ్చితంగా మీరు నిలబడండి, పోటీ చేయండి. ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ అవకాశం వస్తుంది. నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు, ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అదే స్పిరిట్ తో ఓడిపోయామా గెలిచామన్న యాంగిల్ కాకుండా మనం స్పిరిట్ లెవెల్ చూడాలన్నమాట. ఓకే సార్, అట్లాగే రాష్ట్రపతి దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఈ రాజకీయం ఈవీఎంల ద్వారా ఇలా ఒక ప్రతిపక్షం అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా విలువ తగ్గిపోతుంది, గవర్నర్లకు కానీ అందరికీ అంటున్నారు సార్ చాలా మంది. దీని గురించి ఏమంటారు మీరు? గవర్నర్ వ్యవస్థ మీద ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న గవర్నర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. సో రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏ తీర్మానాలు కావచ్చు, ఏ అంశాలైనా సరే వీళ్ళు అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అంటే ప్రధాన పౌరుడు కదా గవర్నర్. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అంతా కూడా నమ్మకం పోతుంది, ట్రస్ట్ పోతుంది రాజకీయ వ్యవస్థ మీద. సో అలా నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా అంటే పబ్లిక్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా దేశాల్లో మన శ్రీలంక ఇలాంటి దేశంలో ఇప్పుడు జవాబుదారితనం ఉండాలి. రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నంత కాలమే ఈ డెమోక్రసీ నడుస్తుంది. ఎప్పుడైనా ప్రజాస్వామ్యం మీద కానీ, ఎన్నికల కమిషన్ల మీద కానీ, ఎన్నికల అధికారుల మీద కానీ ప్రజలు కనుక నమ్మకం కోల్పోయినట్లయితే మాత్రం చాలా వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుంది.